గైస్ ఒకసారి వస్తారా? చెప్పు. సో చాలా బోర్ కొడుతుంది, ఏమైనా చేసుకుందామా? ఏం చేసుకుందాం? ఇప్పుడు అలా రీల్స్ తిప్పుతుంటే ఒక కేక్ కనిపించింది అనమాట. తిట్టుకోకండి, కొంచెం ప్రాసెస్ ఎక్కువే, బట్ డ్రెస్ లిచెస్. అదంటే ఏంటి? వీడియో చూద్దాం. వీడియో చూసి మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ అవన్నీ రాసుకొని దెన్ విల్ గో ఫర్ షాపింగ్. ఓ, మన దగ్గర ఇంగ్రీడియంట్స్ కూడా లేవా? ఇక్కడ బేకర్ ఉన్నారు, సో తన దగ్గర ఉంటే ఉండొచ్చు. మన దగ్గర చాలా కొన్ని ఉన్నాయి, అందులో సగం ఎక్స్పైర్ అయిపోయినాయి. నీకు డ్రెస్ లిషెస్ చేయడం వచ్చి ఆల్రెడీ? కేక్ బేక్ చేయడం సో వీడియో అయితే చూడాలి కదా. చూడాలి. ఫస్ట్ వీడియో చూద్దాం. ఈజీగా కష్టం అని అడిగితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అది వీడియో చూసి తెలుసుకుందాం ఈజీగా కష్టం అనేది. ఓకే ఓకే, పదండి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ రాస్తున్నారా ఎవరైనా? ఓకే, అలాగ రావడానికి విల్ ట్రై అన్నమాట. ఇది అయ్యేలా లేదా? ఇది చాలా కష్టం. ఓకే, విల్ ట్రై. మన దగ్గర అసలు ఎన్ని ఉన్నాయి? అసలు ఏమీ లేవు మన దగ్గర. 50% ఇంగ్రీడియంట్స్ కూడా లేవు మన దగ్గర. అదే, సో మెజరింగ్ కప్స్ ఉన్నాయి, బేకింగ్ ట్రే ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ కొన్ని థింగ్స్ మా దగ్గర ఉన్నాయి కేక్ చేయడానికి, అండ్ మిగతా సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో గాయస్, షాపింగ్కి వెళ్దామా? ఎస్. ఓకే గాయస్, మేమైతే రెడీ అయిపోయి స్టోర్కి అయితే స్టార్ట్ అయ్యాం. చూద్దాం మేమేం కొంటామో ఏంటి అనేది. ఎనీ డిస్ట్రాక్షన్స్, అసలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మాకు కావాల్సింది కొనుక్కొని రావాలని అనుకుంటాం. అది అవదమ్మా. ఒక స్టోర్కి అయితే వచ్చాము. సో మీరు ఏమనుకుంటున్నారు, మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతుంది అనుకుంటున్నారా? దొరుకుతాయి, నాకు తెలిసి హోల్ మిల్క్ ఒకటే దొరకదు, మిగతా దొరుకుతుంది. లిస్ట్ ఇవా? యా. హోల్ మిల్క్ ఉంది, వెనిలా ఎక్స్ట్రాక్ట్. దేనికి వచ్చాము, ఏం చేస్తున్నారు? దిస్ గర్ల్. నో డిస్ట్రాక్షన్స్ అంటే డిస్ట్రాక్షన్స్ పెట్టుకుంది ఈ అమ్మాయి. ఏం హరిప్రియ? దిస్ గర్ల్ ఈజ్ మేడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. పాల్గిన్ కాదు, టీ లేకపోతే ఉండలేకపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంట్గా స్టార్ట్ చేయకపోతే మనం కేక్ తినేసరికి రాత్రి ఎప్పుడో 2-3 అవుద్ది. అసలుకే 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలట మధ్యలో. ఓకే గైస్, ఇంతకీ మనం చేస్తున్న ఐటమ్ పేరు ఏంటి గైస్? ట్రస్ లీచియసా? ట్రస్ లీచెస్. నేను ఎప్పుడో కరోనా టైంలో ఒక్కసారి బేక్ చేశాను కేక్, అంతే. ఆ తర్వాత నుంచి ఒక్కసారి కూడా చేయలేదు. ఇప్పుడు ట్రై చేస్తాను హరిప్రియ దయవల్ల. అది బాగా వస్తే మన క్రెడిట్, లేకపోతే ట్రస్ లెచెస్కి సంబంధించిన సామాన్లన్నీ అయితే తెచ్చేసాం స్టోర్ నుండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బేకింగ్. అండ్ మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు అంటే ఇందాక నుంచి కనిపిస్తుంది, బట్ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఒకసారి వస్తే బాగుంటుంది. హరిప్రియ. సో యా, తిను ఇక్కడ మాతోనే ఉంటుంది. సో ఎక్కువగా బేక్ చేసేది తినే అనమాట. సో తిన్న ఏమంటారు దాన్ని, పర్యవేక్షణలో నేను బేక్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ అక్కి వస్తాడు, బయటికి వెళ్ళాడు, వస్తాడు. మాకు బేకింగ్ పౌడర్ ఉన్నదనుకొని స్టోర్లో బాగా కొట్టుకున్నాము, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అది లేదనమాట. సో మళ్ళీ తాడానికి వెళ్ళాడు, తిట్టుకుంటూ వెళ్ళాడు స్టోర్కి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టార్టింగ్ ఎగ్స్ని వైట్స్ అండ్ ఎల్లో సపరేట్ చేయాలి.
ఓకే ఫస్ట్ ఒక 5 eggs తీసుకుందాం. 5 eggsని వైట్ అండ్ ఎల్లో సెపరేట్ చేద్దాం. అదే కొంచెం టాస్క్లా కనిపిస్తుంది నాకు. యా బెటర్. ఫస్ట్ టైం అనుకుంటా ఇలాగ పట్టుకోవడం నేను. awesome. సో ఇది ఎగ్ వైట్ అండ్ ఎల్లోస్. ఎగ్ వైట్ని ఇప్పుడు బీట్ చేద్దాం. ఇది తొల్లదు కదా. ఓకే ఇది కొంచెం మంచిగా ఫోమ్ వచ్చాక లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ వేద్దాం మధ్యలో. నేనేమనుకుంటున్నానంటే ఇది మంచి ఎంత ఫోమ్ ఎక్కువ వస్తే అంత ఫ్లఫీగా వస్తుంది అనుకుంటున్నాను. మన బేకర్ని అడిగిద్దాం. ఏంటి హరిప్రియ అంతేనా? అంతే. యా నైస్, బాగా వచ్చింది. ఇంకా రావాలి. ఇంకా అవ్వాలా? లేదా కొంచెం షుగర్ వేద్దామా? షుగర్ వేసి బీట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మాత్రం షుగరు మనం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ నీకే బాగా తెలుసు. నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా. ఓకే ఇప్పుడు వైఫ్కి చేతులు నొప్పి వస్తున్నాయని హస్బెండ్ టేక్ ఓవర్ చేస్తారు. యా యాక్చువల్లీ ఎస్. ఇదేంటి ఇది అలా తిప్పేసరికి ఇదంతా పీకుతుంది. ఎక్కువసేపు నువ్వు ఏదో చేసావేమో. ఈ జిమ్కి వెళ్ళాలేమో దీన్ని చేయాలంటే. ఏమంటావు? నువ్వు ఎక్కువసేపు చేసి ఉంటావు అంటే నొప్పి వచ్చింది. ఆపేనా? ఆపి. ఇగో వచ్చింది ఫైనల్లీ. అక్కి సాధించారు. రైస్ ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి పడట్లేదు. వైట్స్ అయిపోయి ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయింది. యా నెక్స్ట్ ఇప్పుడు డ్రై మిక్స్ అన్నీని మీరు ఈ రెసిపీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక యూట్యూబ్ వీడియో చూసే చేస్తున్నారు. మేము ఏదో జస్ట్ ఈ కేక్ చేసుకుంటున్నాం కదా, ప్రాసెస్ని వీడియో తీసుకుంటున్నాం. ఇది ఏదో రెసిపీ వీడియో లాగా దీన్ని ఫాలో అవ్వాలి. ఇది ఎలా వస్తుందో మాకు కూడా తెలియదు. అస్సలు తెలియదు. వీళ్ళకి కూడా తెలియదు. అస్సలు తెలియదు. మేబీ ఈ అమ్మాయికి కొంచెం తెలుసు ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్ హౌస్ బేకర్. యా ఓకే హరిప్రియ, ఇప్పుడు మనం మన కేక్ ఎలా వస్తుంది అనుకుంటున్నాం? ఓకే తినగలం అంటావా ఏంటి? తినొచ్చు, బాగానే వస్తుంది అనిపిస్తుంది. నన్ను అడిగితే నాకైతే అస్సలు నమ్మకం లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దీంతో అయితే లంప్స్ లేకుండా వస్తాయి. యా చూసారా, ఆ టెక్నికల్ వర్డ్స్ అనేవి ఓన్లీ బేకర్కే తెలుస్తాయి. లంప్స్ లేకుండా వస్తాయి అన్నమాట. నువ్వేమనుకుంటున్నావు మన కేక్ ఏ టైం లోపు ఫినిష్ అవుతుంది? ఇప్పుడు టైం ఎంత? 8:50. ఇప్పుడు 8:15 అయ్యింది. సో నువ్వు ఏ టైం లోపు ఫినిష్ అవుద్ది అనుకుంటున్నావు? మనం తినేటట్టు ఏ టైం లోపు ఫినిష్ అవుతుంది? తినేటట్టు ఎందుకంటే ఫ్రీజర్లో కూడా పెట్టాలి కదా, సో ఆ టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాలి. 12. ఓకే, సో ఇంకొక 4 అవర్స్లో అయిపోద్దని అనుకుంటుంది. నువ్వుకి నేనైతే ఈరోజు అవ్వదు, రేపు తింటాం అనుకుంటున్నాను. అంటే 12 వరకు మనం మేల్కొని ఉంటే అయిపోతాయి. నువ్వు నేను ఒక 2 అనుకుంటున్నా. 2 ఎందుకంటే వీకెండ్ కదా, నైట్ ఎలాగో పడుకోవు. గైస్ ఇది అవ్వదు గైస్, అసలు ఈరోజు అవ్వదు. ఓకే చాలు కదా. చాలు. ఓకే సో ఇలా లంప్స్ లేకుండా కలపాలి. ఓకే ఇది అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఎగ్ యాక్స్ని బీట్ చేసుకుందాం. మ్యాంగో పల్ప్ లాగా ఉంది కదా. ఓకే గైస్ చూడండి ఎలా ఉందో. వావ్. సో ఇప్పుడు ఈ ఎగ్ యాక్లోని 1/2 కప్ ఆఫ్ మిల్క్. ఓకే గైస్ ఇప్పుడు మిల్క్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసాము. మళ్ళీ బీట్ చేసుకుందాం. గైస్ ఇదంతా మాకు ప్రాసెస్ అని గుర్తులేదు, ఇక్కడ ముందే ట్యాప్ పెట్టుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎగ్ యాక్ మిక్చర్ని డ్రై మిక్చర్లోని వేసి కలపాలి. సో ఆ ఎగ్ యాక్ని డ్రై మిక్చర్ని మొత్తం మిక్సీ చేస్తాం. మిక్సీ అంటే కలిపాము చేత్తో, అక్కి కలిపాడు. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోని మనం చేసిన ఈ ఫోమ్ని కలుపుదాం. ఈ ఫోమ్ నేను కాదు కానీ హరిప్రియ కలుపుతుంది. హరిప్రియ కట్ అండ్ ఫోల్డ్ టెక్నిక్ తోటి కలపాలంట. అంత టెక్నిక్గా అంటే మనకు కష్టం కాబట్టి మన బేకర్ వస్తే బెటర్ అని బేకర్ని
తీసుకొచ్చాం. ఈ దీని కేక్ తర్వాత ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ రౌండ్ షేప్ కేక్ గిన్నె తీసుకున్నాము. బటర్, ఇప్పుడు ఫ్లవర్ డస్టింగ్ చేయాలి ఈ గిన్నె చుట్టూ. గైస్ ఈ ఈ థింగ్స్ అన్నీ మన Oven mitts. బేకర్వి. ఎంత వేడి ఉంది. ఓకే, సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. మనం కేక్ని ఇంకొక 30 మినిట్స్లో చూద్దాం. ఓకే, కేక్ ఇంకా అవ్వడానికి 17 more minutes. సో ఈలోపు మనం సిరప్ అండ్ ఫ్రాస్టింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ సిరప్కి ఎవాపరేటెడ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్ అండ్ హోల్ మిల్క్, ఈ 3 మిల్క్స్ని మనం మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయాలా దీంట్లో? అవసరం లేదు. వావ్, వాట్ ఏ కేక్. ఇప్పుడు ఈ కేక్కి మనం హోల్స్ పెట్టుకుందాం, ఎందుకంటే సిరప్ వేసినప్పుడు మంచిగా కేక్ సోక్ అవ్వడానికి. ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మినిమం 1 hour అన్నారు. సో మేము తినేసి అప్పుడు తీస్తాం, మేబీ ఒక 2 hours తర్వాత. ఓకే, కొంచెం పైకి కలుద్దాం మళ్ళీ. గైస్ ఇప్పుడు నైట్ 12 అయ్యింది. సో ఆఫ్టర్ 2 hours మన కేక్ ఎలా ఉందో చూద్దాం. సిరప్తో స్నానం చేయించి పక్కన పెట్టాం కదా, సోక్ అయిందో లేదో చూద్దాం. ఎస్. ఓకే, నాట్ బ్యాడ్. సో ఇలాగా సోక్ అయిందాన్ని ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్తో గార్నిష్ చేద్దాం చిన్నగా. నైట్ 12 రావడం వల్ల నా చేయి తిరగట్లేదు అనేసి బేకర్కి ఇచ్చాను, అది రాయమనేసి. డిన్నర్ అంతా అయిపోయింది, డెజర్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట. అది అలాగా తినేసి ఇంకా స్లీప్. కొంచెం బేకింగ్ స్టఫ్ కొనుక్కుంటే అప్పుడు అన్నీ మంచి చాలా యాక్చువల్లీ మన దగ్గర చాలా స్టఫ్ ఉంది ఇప్పటికి. బాగా తినేసి మత్తుగా ఉంది గాయస్. సో విప్పింగ్ క్రీమ్ అయిపోయింది, రాసేసాం, స్ప్రెడ్ చేసేసాం. ఇప్పుడు మనం కొంచెం గార్నిషింగ్కి పిస్తా అని తీసుకున్నాం. మీకు కావాలంటే ఏమైనా రోజ్ పెటల్స్, బెర్రీస్ వేసుకోవచ్చు, రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు. డ్రైడ్ కోకోనట్ కూడా వేస్తారు అనుకుంటా. నన్ను ఏమడగదు గైస్, ఇస్తే తినేసి పోగొట్టుకుంటాను. ఇద్దరు వస్తుంది పాపం. కొంచెం ఈ డ్రెస్లు చెస్ని అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మీరు పొద్దున్నే స్టార్ట్ చేస్తేనే బెటర్. ఇంత ఇలాగా సాయంత్రం 4 స్టార్ట్ చేసి 4 సార్లు స్టోర్కి వెళ్తే రాత్రి 12 అవుతుంది గైస్. సో మన డ్రెస్లు చెస్ తయారైపోయింది, రెడీ అయిపోయింది. లెట్స్ కట్ ద కేక్. It's not a cake, it's fresh fish. సారీ, డ్రెస్లు చెస్. దిగట్లేదు ఇటు కత్తి. గైస్ మన సిరప్ అయితే బాగా సోక్ అయింది కేక్లో. సో సిరప్ కేక్లో సోక్ అవ్వదు, కేక్ సిరప్లో సోక్ అవ్వదు. మన కేక్ సిరప్లో గైస్ కేక్ అయితే బాగా నానింది సిరప్లో. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓకే, కేక్ కట్ చేసుకున్నాక ఇలాగా అదే సిరప్ని ఇలా వేసుకోవాలి కేక్లో. సో ఇది ఫైనల్ లుక్ డ్రెస్లు వచ్చేసి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఇది హిట్టా ఫట్టా అని. చాలా చాలా డిజాస్టర్స్ తర్వాత తయారైన డ్రెస్లు వచ్చేసి ఇది. మీరిద్దరూ జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఓకేనా? ఓకే, నేనైతే అసలు ఇది మా అవ్వదు అనుకున్నా, చూద్దాం ఎలా ఉంది. నేను లాస్ట్ తింటాను గైస్. బాగుంది. ఇలా రాకూడదే. ఓ మై గాడ్, చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. అసలు ఇలా రాకూడదే. మీరేం ప్లాన్ చేశారు ఏంటి? చాలా బాగుంది. బాగుంది, నేను చెప్పగా బాగుంటుందని.
వచ్చింది ఆసమ్. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ చెప్పదాం. బాయ్ బాయ్.